హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా వరలక్ష్మి వ్రతానికి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింతపండు పులిహోరని కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలానే నేను చెప్పే ప్రాసెస్తో చేసుకుంటే చాలా ఈజీగా కమ్మగా 20 మినిట్స్లోనే చేసుకోవచ్చండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ పులిహోర తయారీ విధానం. ముందుగా 50 గ్రాముల చింతపండును ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ను వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న చింతపండులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల చింతపండు తొందరగా నానుతుందండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోండి. రైస్ని కుక్కర్లో ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే రైస్లా కాకుండా పులిహోరకి కొంచెం పలుకు ఉండేలా చూసుకోవాలండి. ఇలా బియ్యాన్ని బాగా వాష్ చేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. కుక్కరు 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకోవాలండి. ఇప్పుడు చింతపండు గుజ్జు కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో నానబెట్టుకున్న చింతపండుని వేసుకోండి. లైట్గా ఒకసారి మిక్సీ పట్టించి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా వచ్చిన చింతపండు పేస్ట్ని ఇలా అడుగును గిన్నె పెట్టి ఇలా జాలీలోకి మొత్తం పేస్ట్ని తీసుకోండి. ఇలా నేను చూపించేలా జాలీలో నుంచి చింతపండు పులుసును ఫిల్టర్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని కూడా చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాదండి. ఇలానే కొంచెం నీళ్ళు వేసుకొని మిగతా చింతపండు జ్యూస్ అంతా తీసుకోండి. చూడండి, ఇలా చేయడం వల్ల మనకి చింతపండు వేస్ట్ అవ్వకుండా చింతపండు మొత్తం యూజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు పులుసుని దగ్గర పడేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న బెల్లం ముక్క, అలానే కొద్ది కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా మరొకసారి కలుపుకొని చింతపండు పచ్చివాసన పోయి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం ఉడికించుకున్న రైస్ని చూద్దామండి. ఇప్పుడు ముందుగా కుక్కర్లో ప్రెషర్ అంతా పోయి కుక్కర్ మూత తీసి చూడండి. ఇప్పుడు పులిహోరకి అన్నం ఉడికించేటప్పుడు ఇలా చిన్న పలుకు ఉండేలా ఉడికించుకోవాలండి. రైస్లో కొంచెం ఎసరు తగ్గిస్తే సరిపోతుందండి. ఇలా అన్నం మొత్తం చేతితో కానీ గరిటతో కానీ పొడిలు అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలిసాక ఇందులో 1 టీ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అన్నం అంతా కలిసేలా కలుపుకోవాలండి. నేను ఇక్కడ రైస్ని కుక్కర్లోనే కలుపుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మీరు ప్లేట్లో తీసుకొని కూడా కలుపుకోవచ్చండి. ఇలా వేడి అన్నంలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పచ్చి వేయడం వల్ల అన్నం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలిసాక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు ఇలా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆవపిండి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఆవాలను మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోండి. ఇదే ప్యాన్లోకి 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 కప్పు వేరుశనగ పలుకులు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేసుకొని మరొకసారి అన్నిటిని దోరగా వేయించుకోండి. ఇలా అన్నీ దోరగా వేగాక ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు పులుసుని వేసుకోండి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి అంతా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే చింతపండు పులుసుని ఇలానే రైస్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా చింతపండు పులుసు అంతా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి తీసుకోవాలండి. ఇలా రైస్లోకి చింతపండు పులుసు వేసుకోండి. ఇందులోనే ముందుగా మిక్సీ పట్టించుకున్న ఆవపిండి వేసుకోండి. అలానే 1 కప్ క్యారెట్ తురుము, కొద్ది కొత్తిమీరను వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇందులో ఆవపొడిని వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆవపొడితో చేసిన చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.
ఈ ప్రసాదం పులిహోరని వరలక్ష్మి వ్రతానికి 20 మినిట్స్లో టేస్టీ అండ్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.